వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్లలో పార్లమెంట్కి మరియు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎలక్షన్లు జరిగిపోయినాయి. ఈ జరిగిపోయిన తర్వాత మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. ఈ వీడియోలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే 25 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి ఏ పార్టీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేది మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుందాం. రెండో పార్లమెంటు స్థానం శ్రీకాకుళం పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు 45,000 పైన మెజార్టీతో గెలుస్తారని తెలియజేయడం జరుగుతుంది. అలాగే శ్రీకాకుళం పార్లమెంట్లో 7 నియోజకవర్గాలైనటువంటి ఇచ్చాపురం, ఇక్కడ బెందాళం అశోక్ టీడీపీ అభ్యర్థి 7,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తారని తెలియజేయడం జరుగుతుంది. అలాగే పలాస గౌతు శిరీష గారు కూడా 9,000తో టీడీపీ అభ్యర్థే గెలుస్తారు. అలాగే టెక్కలి 7,000తో కింజారపు అచ్చెన్నాయుడు టీడీపీ అభ్యర్థి గెలుస్తాడు. అలాగే పాతపట్నం రెడ్డి శాంతి 4,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తుంది. అలాగే శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు 5,000 ఓట్లతో పైచిలుకు మెజారిటీతో ఆయన గెలుస్తారు వైసీపీ అభ్యర్థి. ఆముదాల వలస తమ్మినేని సీతారాం 6,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే నర్సన్నపేట వైసీపీ ధర్మాన కృష్ణదాస్ 6,000 పైచిలుకు ఓట్లతో గెలుస్తారు. ఇక్కడ కూడా శ్రీకాకుళం అభ్యర్థులు అయిపోయారు. మీకు నా డివైన్ ఆస్ట్రాలజీలో తెలియజేసేది ఏమిటంటే 25 పార్లమెంట్లు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. ఎన్డీఏ కూటమికి 5 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 123 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుంది. అలాగే కూటమి అభ్యర్థులు 52 అసెంబ్లీ స్థానాలు గెలుస్తారని నేను తెలియజేయడం జరుగుతుంది. సో ఇక